సో అందరికీ నమస్కారం. 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్లో 2003లో ఎస్టాబ్లిష్ చేసాం. ఇప్పటికి 20 years వరకు అవుతుంది. సో ఈ సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి మొత్తం అన్ని సర్వీసులు కలిపి సుమారుగా ఒక 2000 మంది వరకు 21st సెంచరీ నుంచి సెలెక్ట్ అయ్యారు. సో ఈ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి అప్రోచ్ చూస్తే ఓవరాల్గా ఈ సక్సెస్ఫుల్ పీపుల్ అందరికీ ఒక 5 రకాల లక్షణాలు ఉంటాయి. మోర్ పర్టికులర్గా ఈ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో 5 రకాల లక్షణాలు కలిగి ఉంటారు. ఈ 5 రకాల లక్షణాలు ABCDE, ఈ 5 రకాల లక్షణాలు ABCDE తెలిస్తే సరిపోతుంది. ఈ ABCDE ఏంటివి? ఏ అంటే యాటిట్యూడ్ అండ్ యాప్టిట్యూడ్ ఉంటారు. యాటిట్యూడ్ అంటే ఒక వైఖరి కలిగి ఉండడం. జనరల్గా మనందరికీ చిన్నప్పటి నుంచి మన టీచర్లు కానీ పేరెంట్స్ కానీ నేర్పించింది పాజిటివ్ యాటిట్యూడ్. సో ఈ పాజిటివ్ యాటిట్యూడ్ మాత్రమే సరిపోదు. ఎందుకంటే మనకి ప్రపంచం కేవలం ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండదు. మనం ఏదైనా చెప్తే దానికి నెగిటివ్ యాటిట్యూడ్ తోటి మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఒక ఐఏఎస్ అవ్వాలనుకునేటటువంటి వ్యక్తి, ఒక పోటీ పరీక్షల్లో సక్సెస్ అవ్వాలనుకునేటటువంటి వ్యక్తి పాజిటివ్గాను ఆలోచించాలి, నెగిటివ్గాను ఆలోచించాలి. రెండింటినీ దాటి ఒక క్రియేటివ్గా ఆలోచించాల్సినటువంటి దృక్పథం కలిగి ఉండాలి. ఎందుకంటే రేపు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాక, కలెక్టర్ అయ్యాక, లేకపోతే డిప్యూటీ కలెక్టర్ అయ్యాక నువ్వు కేవలం పాజిటివ్గా కానీ లేకపోతే సమస్యలను గుర్తించడం కానీ మాత్రమే సరిపోదు. నువ్వు దానికి సొల్యూషన్స్ కూడా చెప్పగలగాలి. ప్రజలకి సమస్యలు ఉంటాయి, ఆ సమస్యల నుంచి పరిష్కారం కూడా తీసుకురాగలిగి ఉండాలి. ఆ పరిష్కారం సూచించగలిగేటటువంటి సామర్థ్యమే ఈ క్రియేటివ్ యాటిట్యూడ్. అంటే యూ హ్యావ్ టు థింక్ బియాండ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అండ్ యూ షుడ్ గో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ క్రియేటివ్ యాటిట్యూడ్. సో అటువంటి యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవాలి. ఇందాక ఒక అబ్బాయి సార్ని అడిగాడు, జేడి లక్ష్మీనారాయణ గారిని అడిగాడు, ఇండియా ఆల్రెడీ డెవలప్ అయిపోయింది కదా అని. సో డెఫినెట్లీ ఇట్స్ అ రియాలిటీ. ఇది జనరల్గా మన దేశంలో చాలామంది మేధావులు ఉంటారు. ఈ మేధావులు ఏమనుకుంటారంటే ప్రభుత్వం ఏది చేస్తే దాన్ని విమర్శిస్తే సరిపోతుంది, మన మేధస్సు అందరికీ బయటపడుతుందని అనుకుంటారు. అండ్ మనం చిన్నప్పుడు ఎప్పుడో 6th క్లాస్లో నేను భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశము, భారతదేశం పేద దేశం అని చెప్పి చదువుకున్నాం. ఇప్పుడు రీసెంట్గా మా పిల్లల టెక్స్ట్ బుక్లో చూస్తే అదే స్టేట్మెంట్ కంటిన్యూ అవుతుంది. ఇండియాకి 75 years అయింది ఇండిపెండెన్స్ వచ్చి. ఇంకో 25 సంవత్సరాల్లో 2047 నాటికి 100 సంవత్సరాలు అవుతుంది. అండ్ వాస్తవాలు డిఫరెంట్గా ఉంటాయి. ఈ వాస్తవాలని బహిర్గతపరిచేటటువంటి ప్రయత్నం ఎవరు చేయరు. ఇండియా అభివృద్ధి చెందిన దేశం, ఇప్పుడు పేద దేశం కాదు, అభివృద్ధి చెందుతున్న దేశము కాదు. ఇటువంటి యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఇది నిజం కూడా, దీంట్లో అబద్ధం ఏమీ లేదు. ఇప్పుడు సపోజ్ మనం సైనిక పరంగా చూస్తే, సైనిక పరంగా ప్రస్తుతం మనం ఎవరికీ భయపడేటటువంటి పరిస్థితి లేదు. ఇంతవరకు మనం కేవలం ఆయుధాలని దిగుమతి చేసే దేశంగా మిగిలిపోయాం. ప్రస్తుతం ఆయుధాలను ఎగుమతి చేసే దేశంగా ఉన్నాం. చైనా భయపెడుతూ వచ్చింది, చైనాకి ఇప్పుడు భయపడాల్సినటువంటి అవసరం లేదు. లాక్డౌన్ టైంలో గాల్వాన్లో జరిగినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆ గాల్వాన్లో జరిగినటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా మన భారతీయ సైనికులు చైనా సైనికులను ఎదుర్కొని నిలబడ్డారో మనకు తెలుసు. ఈ రోజుకి కూడా చైనా యుద్ధ విమానాలు లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర భారతదేశాన్ని భయపెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. గ్రే జోన్ టాక్టిక్స్ అని అంటారు. వీటిని భయపెట్టి తన బలాన్ని ప్రదర్శించే ప్రయత్నాలని గ్రే జోన్ టాక్టిక్స్ అంటారు. ఇటువంటి గ్రే జోన్ టాక్టిక్స్ కేవలం చైనాయే చేయట్లేదు, ఇండియా కూడా చేస్తుంది. నువ్వు భయపడితే భయపడడానికి ఓటర్ని కాదనే టైప్లో ఉంది. భారతదేశ సైనికులు కూడా ఈక్వల్గా చైనాని భయపడుతున్నారు. చైనా భారతదేశం చుట్టూ ఉన్నటువంటి అనేక దేశాలతోటి ఒప్పందాలు కుదుర్చుకొని భారతదేశానికి ఒక ఉచ్చు వేసే ప్రయత్నం చేస్తుంది. దీన్ని స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అని అన్నారు. నువ్వు స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ కడితే నేను డైమండ్ నెక్లెస్ పెడతా అని చెప్పి ఇండియా చైనా చుట్టూ కొన్న వ్యూహాత్మకమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటూ ఉంటుంది.
చైనాకి శత్రువులైనటువంటి దేశాలు ఎవరెవరో గుర్తించారు. వియత్నాం, జపాన్, ఫిలిప్పీన్స్, మలేషియా ఇలాంటి దేశాలకి భారతదేశం బ్రహ్మోస్ మిసైల్స్ని ఇస్తుంది. చైనా కనుక ఏదైనా ఒక సందర్భంగా ఇండియా మీద దాడి చేసిందనుకోండి, ఈ 4 దేశాలు కూడా బ్రహ్మోస్ మిసైల్ని పేలుస్తాయి. డైరెక్ట్గా అవి చైనాలో ఉన్నటువంటి క్యాపిటల్ సిటీ అయిన బీజింగ్లో పడతాయి. అంటే చైనా చుట్టూ భారతదేశం కూడా ఒక వల పన్నింది, ఒక ఉచ్చు పన్నింది, దాన్ని ఎప్పుడైనా సరే లాగొచ్చు. కాబట్టి ఇటువంటి సైనిక పరంగా ఎవరికీ భయపడేటటువంటి పరిస్థితి లేదు. అలాగే మనం రష్యా నుంచి S-400 అనే ట్యాంకులు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాం. తెచ్చుకోవద్దని చెప్పి అమెరికా చెప్పింది. మీరు కనుక S-400 ట్యాంకులు తెచ్చుకుంటే మేము మీ మీద శాంక్షన్స్ విధిస్తాం, పరిమితులు విధిస్తాం అని చెప్పి బెదిరించే ప్రయత్నం చేశారు. కానీ మనం ఆగలేదు. ఆ S-400 ట్యాంకులు తెచ్చుకుని రెడీగా పెట్టుకున్నాం. ఎవరు ఎప్పుడు దాడి చేసినా వాటిని ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అప్పుడు పరిస్థితి ఏంది? అమెరికా తన శాంక్షన్స్ విధించే కాట్సా అనే చట్టాన్ని సవరించుకుని భారతదేశానికి మినహాయింపించింది. బెదిరించే పరిస్థితి నుంచి మినహాయింపునిచ్చేటటువంటి పరిస్థితులకు తీసుకొచ్చింది. అలా సైనిక పరంగా చూసినప్పుడు నా దేశం అభివృద్ధి చెందిన దేశం అని తెలుస్తుంది. ఆర్థిక పరంగా చూసినప్పుడు కూడా భారతదేశం అభివృద్ధి చెందిన దేశమే, ఎకనామిక్గా కూడా. ఎందుకంటే ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలో 64 దేశాల్లో డెవలప్మెంటల్ ప్రాజెక్టులు నిర్మిస్తుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలకు కూడా ఫైనాన్షియల్గా సహాయం చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లో పార్లమెంటు కట్టుకోవడానికి భారతదేశం నుంచే సహాయం వెళ్ళింది. ఘనా లాంటి దేశాలకి పార్లమెంటు కట్టిస్తుంది. సుమారుగా 64 దేశాల్లో 540 ప్రాజెక్టులు, డెవలప్మెంటల్ ప్రాజెక్టులు భారతదేశం నిర్మిస్తూ ఉంది. వాటిలో 300 కంప్లీట్ అయిపోయి 240 పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా ఇంకా 1 or 2 yearsలో కంప్లీట్ అయిపోతాయి. సో ఏ దేశమైనా అభివృద్ధి చెందుతూ ఉండగా వేరే దేశాలకి, 64 దేశాలకి ఇటువంటి డెవలప్మెంటల్ ప్రాజెక్టులు కట్టించే ప్రయత్నం చేస్తుందా? అది కూడా ఉచితంగా. సో ఎందుకంటే పేదరికం ఎక్కడైనా సరే ఈ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి భారతదేశం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఏ దేశం కూడా పేద దేశంగా ఉండకూడదు. ఎందుకంటే భారతదేశం కష్టపడి అభివృద్ధి చెందిన దేశంగా మారింది. ఇప్పుడు చేయాల్సింది ఏంటి? ప్రపంచంలో ఉన్న పేద దేశాలని అభివృద్ధి చెందించాలి. ఒకవైపు చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలు ప్రపంచ దేశాలని కూలదోసే ప్రయత్నం చేస్తుంటే భారతదేశం నిర్మించే ప్రయత్నం చేస్తుంది. అటువంటి యాటిట్యూడ్, ఒక కన్స్ట్రక్టివ్ యాటిట్యూడ్, ఒక క్రియేటివ్ యాటిట్యూడ్ని కూడా ఒక సివిల్ సర్వెంట్గా, ఒక పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే 25 ఏళ్లలో భారతదేశం మనం ఏదైతే ఊహించుకుంటున్నామో ఆ ఊహల్ని దాటి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంది. 2047 నాటికి చూడండి, అమృత్ కాల్ అనేటటువంటిది సాధ్యమవుతుంది. అమృత్ మహోత్సవ్ అనేటటువంటి పరిస్థితి నుంచి అమృత్ కాల్ అంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే టైపులో లోపల భారతదేశం ప్రపంచ దేశాలకి తలమానికమైనటువంటి దేశం అవుతుంది. ఇక ఒక పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థికి ఉండాల్సినటువంటి రెండో లక్షణం ఏంటి అంటే ఇటువంటి యాటిట్యూడ్ తర్వాత బెనవలెన్స్ అనేటటువంటి లక్షణం కలిగాం. బెనవలెన్స్ అంటే పేద ప్రజల పట్ల, అణగారిన వర్గాల పట్ల జాలి, దయ కలిగి ఉండడం. సో ఇప్పుడు ప్రస్తుతం ఇటువంటి పరిస్థితుల నుంచి అంటే జాలి, దయ కలిగి ఉండడం ఎందుకంటే వీళ్ళకి చేయి అందిస్తే చాలు రాష్ట్రపతి స్థాయికి కూడా వెళ్ళగలుగుతారు. ప్రస్తుతం మన రాష్ట్రపతి ఉదాహరణ అదే ప్రధానమైనటువంటి కారణం. ఒరిస్సాలో ఒక మారుమూల గ్రామంలో కనీసం చదువుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి ఒక ప్రాంతంలో పుట్టినటువంటి ద్రౌపది ముర్ము మనకి అత్యంత ఉన్నతమైనటువంటి ఆదర్శం. ద్రౌపది ముర్ము ఈ ఒక అతి మారుమూల ప్రాంతం నుంచి వచ్చింది. 1997లో బీజేపీ పార్టీలో చేరారు. ఆమె అంతకుముందు ఒక టీచర్గా చేసింది, తర్వాత ఒక స్వచ్ఛంద సంస్థలో చేసింది. 2000 సంవత్సరంలో ఆమె ఒక గ్రామానికి సర్పంచ్ అయింది. అండ్ ఈ రోజున 2022 ఆమె ఒక సర్పంచ్ స్థాయి నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదగలిగింది. ఇదంతా ఎందుకు సాధ్యమైంది అంటే ప్రభుత్వంలో, ప్రభుత్వాధికారుల్లో ఉండేటటువంటి ఒక బెనవలెన్స్ అనేటటువంటి పరిస్థితి కారణంగా, అణగారిన వర్గాల పట్ల చూపించేటటువంటి ఒక జాలి, దయ అనేటటువంటి పరిస్థితి కారణంగా. సో మీలో కూడా ప్రతి ఒక్కరిలోనూ ఈ జాలి, దయ చూపించేటటువంటి స్వభావం ఉంటుంది. ఆ స్వభావానికి ఒక మార్గం కల్పిస్తే దాన్ని సివిల్ సర్వీస్ అంటారు.
అండ్ మీరు కనుక ఒక సివిల్ సర్వెంట్ అయితే ఒక జిల్లా మొత్తానికి, ఒక రాష్ట్రం మొత్తానికి, దేశం మొత్తానికి మీరు సేవలు అందించగలుగుతారు. సివిల్ సర్వెంట్ కాగలిగితే మీలో ఉన్నటువంటి ఈ జాలి దయ అనేటటువంటి గుణం ఏదైతే ఉంటుందో ఆ జాలి దయ గుణాన్ని దేశం మొత్తం మీద ఉన్నటువంటి అణిగారిన వర్గాలని అభివృద్ధి చేసే స్థితికి తీసుకెళ్ళగలుగుతుంది. ఇలాంటి ద్రౌపది ముర్ములు ఎంతమందినో మీరు సృష్టించగలిగేటటువంటి అవకాశం మీకుంటుంది. అలాగే మూడో లక్షణం ఏమి ఉండాలంటే కంపాషన్ ఉండాలి. ఒక బెనవలెన్స్ అండ్ కంపాషన్ ఉంది. ఈ కంపాషన్ అనేది బెనవలెన్స్ అనే దానికన్నా మించినటువంటి దయా స్వభావం కలిగి ఉండడం. అండ్ ఇక నాలుగో లక్షణం ఒక డెమోక్రటిక్ యాటిట్యూడ్ కలిగి ఉండడం. ఏబిసిడీలలో డి అంటే డెమోక్రటిక్ యాటిట్యూడ్ కలిగి ఉండడం. ఒక ప్రజాస్వామ్య వైఖరి, నియంతృత్వ ధోరణులు పోయినాయి. మనకి భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం మాత్రమే కాదు, ప్రస్తుతం భారతదేశం అతిపెద్ద ప్రాతినిధ్యం వహించగలిగేటటువంటి ప్రజాస్వామ్య దేశం. కేవలం పెద్ద ప్రజాస్వామ్యం కాదు, అతిపెద్ద ప్రజాస్వామ్యం అని ఎందుకు అంటున్నామంటే భారతదేశంలో 91 కోట్ల మంది ఓటర్లు రిజిస్టర్ అయి ఉన్నారు. కేవలం ఓటర్ల రూపంలో మాత్రమే కాదు, భారతదేశం ప్రజాస్వామికంగా ఎలా మారింది అంటే ఈవెన్ ప్రతినిధుల సంఖ్య పరంగా కూడా భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రాతినిధ్య దేశం. దేశం మొత్తం మీద ఉన్నటువంటి 2,36,000 గ్రామ పంచాయతీల నుంచి మొదలు పెడితే పార్లమెంటు వరకు ప్రతి స్థాయిలోనూ గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, మున్సిపాలిటీలు, రాష్ట్ర శాసనసభలు, మరి అల్టిమేట్గా పార్లమెంటు, ఈ అన్ని వ్యవస్థల్లోనూ సుమారుగా 30 లక్షల మంది ప్రతినిధులు ఈ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నారు. ఈ 30 లక్షల మంది ప్రతినిధుల్లో మళ్ళీ 15 లక్షల వరకు మళ్ళీ మహిళా ప్రతినిధులు ఉన్నారు. ఇంత విస్తృతమైనటువంటి ప్రజాస్వామ్య చరిత్ర కలిగినటువంటి భారతదేశం మరింత బలపడి ఇంకా ఉన్నతమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థగా ఏర్పడుతుంది. దీనికోసం కొన్ని లక్ష్యాలని భారత ప్రభుత్వం పెట్టుకుంది. ఉదాహరణకి 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటటువంటి లక్ష్యం ఉంది. ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటటువంటి లక్ష్యాన్ని కనుక చేరుకుంటే, ఆ లక్ష్యాన్ని కనుక ఫుల్ఫిల్ చేయగలిగితే, దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు కనుక జరిగితే, పార్లమెంటుకి, రాష్ట్ర శాసనసభలకి అన్ని రాష్ట్రాల్లోనూ కలిపి ఒకేసారి కనుక ఎన్నికలు జరిగితే భారతదేశం ప్రజాస్వామికంగా కూడా ఆల్రెడీ డెవలప్ అయింది. ఇది ఇంకా మరింత బలోపేతం అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇక చివరి లక్షణం, ఒక సివిల్ సర్వెంట్కి ఉండాల్సినటువంటి మరో లక్షణం ఈ ఫర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏంటి? మనం ఇందాక బెనవలెన్స్, కంపాషన్ అనేటటువంటి లక్షణాలు చెప్పుకున్నాం. అవి జాలి దయాకి సంబంధించినటువంటి. ఈ జాలి దయ మాత్రమే కాదు, ఒక సివిల్ సర్వెంట్కి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా ఉండాలి. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఎదుటి వ్యక్తి బాధని చూసి ఆ బాధని నువ్వు ఫీల్ కాగలగాలి. ఫీల్ అవ్వడమే కాకుండా దానికి పరిష్కారం చూపించగలగాలి. అంటే ఇప్పుడు సపోజ్ అర్జునుడు ఉన్నాడు. అర్జునుడు ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కలిగినటువంటి వ్యక్తి. ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని గుర్తు చేయడానికి అతనికి శ్రీకృష్ణుడు ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు అర్జునుడు, బాబా ఆ కౌరవుల సైనికుల దగ్గరగా తీసుకెళ్ళి నేను ఒకసారి నా శత్రువులందరినీ చూస్తానన్నాడు. చూస్తాను అంటే అదెంత భాగ్యం అని చెప్పి కృష్ణుడు కౌరవ సేనలకు దగ్గరగా తీసుకెళ్ళేటప్పటికి కనపడింది ఏంటి? అక్కడ శత్రువులు కాదు ఉన్నది, వాళ్ళ కజిన్స్, వాళ్ళ తాతయ్యలు, వాళ్ళ పెద్దనాన్నలు, వాళ్ళ చిన్నాన్నలు, వీళ్ళందరూ ఉన్నారు. దీంతో వీళ్ళనా నేను చంపాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి ఆయన మూర్చిపోయేటటువంటి పరిస్థితి. అప్పుడు శ్రీకృష్ణుడు ఆయనకి ఉద్బోధ చేశాడు. ఏం ఉద్బోధ చేశాడు? నువ్వు చంపేవాడు కాదు, వాళ్ళు చనిపోయేవాళ్ళు కాదు, ఇదంతటికీ నేనే కారణం అని శ్రీకృష్ణుడు ఉద్బోధ చేసేటప్పటికి ఆయన మళ్ళీ పుంజుకొని తిరిగి బాణాలను సంధించడం జరిగింది. ఇది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఒక సివిల్ సర్వెంట్ ఒక తటస్థ వైఖరి కలిగి ఉండి, అణగారిన వర్గాల పట్ల సానుకూల వైఖరి కలిగి ఉండి, ఉత్తేజితమై ఆ సివిల్ సర్వెంట్ ప్రజలందరికీ సేవలు చేయగలగాలి. వీడు నావాడు, వీడు అవతలోడు, వీడు శత్రువు, ఇలాంటి దృక్పథం ఉండకూడదు. ఎమోషనల్గాను ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇంటెలిజెంట్గాను ఉండాలి. ఈ 5 రకాల లక్షణాలని కలిగి ఉంటే నువ్వు పోటీ పరీక్షల్లో సులభంగా విజయం సాధిస్తావు. అండ్ ఈ 5 లక్షణాలు మళ్ళీ ఒకసారి చివరిసారిగా ఒక యాటిట్యూడ్ ఉండాలి. ఎటువంటి యాటిట్యూడ్? నాట్ జస్ట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ యాటిట్యూడ్, ఇట్ షుడ్ బి ఏ క్రియేటివ్ యాటిట్యూడ్. బెనవలెంట్ ఉండాలి, కంపాషనేట్ ఉండాలి,
డెమోక్రటిక్ ఉండాలి అండ్ ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ ఉండాలి. ఈ 5 లక్షణాలని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేస్తే నువ్వు ఆటోమేటిక్గా సివిల్ సర్వీస్ సాధించడానికి అర్హుడవుతావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Thank you very much. And now I request Ignite Foundation President, Secretary, Office Bearers, felicitate Krishna Pradeep Garu. Sir, please come on. Yes. Come, Rama, Madhu. Madhulat Garu. 21st century ఐఏఎస్ హైదరాబాద్లో ఉందండి. చాలా అద్భుతంగా కోచింగ్ ఉంటుంది. ఎవరికైనా సరే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత చేరదలుచుకున్న అక్కడ చేరొచ్చు. సార్ దగ్గర ఇంకో స్పెషాలిటీ ఉంది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ ప్లస్ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ రెండు ఉంటుందండి. ఆఫ్టర్ 10th క్లాస్ తర్వాత కూడా ఉంటుంది. 10th తర్వాత ఇంటర్మీడియట్లో ఐఏఎస్ కోచింగ్ సెంటరు, డిగ్రీ అంటే 5 ఏళ్ళు కోచింగ్ ఉంటుందండి చదువుతో పాటు. ఎందుకు గ్యారంటీ రాదండి? ఆటోమేటిక్గా వస్తుంది. అందుకోసమే సార్ కొత్తగా ఈ 2 రాష్ట్రాల్లో రాజమండ్రిలో ప్లస్ హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బయట మీకు పాంప్లెట్స్ పంచారు కదా, ఆ బుక్లో ఉంటుంది. ప్లీజ్ కన్సల్ట్ వన్ ఆఫ్ ది ఐ కెన్ గ్యారంటీ దాట్ ఇక్కడ సక్సెస్ చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. చాలామంది చెప్తూ ఉంటారు, నేను కూడా చెప్తూ ఉంటాను.